హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. హాస్ని బర్త్డే రోజు మా మమ్మీ నేను సేమ్ శారీస్ కట్టుకున్నాం అనమాట, డిఫరెంట్ కలర్స్. బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. డెకరేషన్ అయితే పొద్దున్న నుంచి ఇటు తిప్పి అటు తిప్పి మొత్తం అంతా కన్ఫ్యూజ్ చేసి ఫైనల్గా ఇలా అయితే ప్లాన్ చేసాం అనమాట. చాలా సింపుల్గా, దీనికే చాలా టైం పట్టేసింది. ఇంకొంచెం ఎక్కువ డెకరేషన్ చేయాలంటే ఇంకెంత టైం పడుతుందో. సెకండ్ బర్త్డే కదా, చాలా సింపుల్గా చేసేద్దాం అనుకున్నాం ఇంట్లోనే. టేబుల్ కొంచెం ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. చిటికేసి దెబ్బకి అన్నీ తెప్పించాను అనమాట. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. డెఫినెట్గా అసలు లైక్ చేయట్లేదు ఎవ్వరు. అండ్ బర్త్డే క్యాప్, చాక్లెట్స్, బిస్కెట్స్, అక్షంతలు అన్నీ పెట్టి హాస్ని అయితే కూర్చోబెట్టేసామన్నమాట. షీఈ్ వెరీ హ్యాపీ. బర్త్డే కేక్ వచ్చేసి తనకి ఇప్పుడు సెకండ్ బర్త్డే కాబట్టి ఇట్లా నంబర్ తీసుకున్నాం, సెకండ్ నంబర్ 2. హ్యాపీ బర్త్డే హాస్ని అని రాపించామన్నమాట. కేక్ కూడా చాలా బాగుంది, వెనిలా ఫ్లేవర్. మీరు గమనించినట్లయితే ఆల్మోస్ట్ వీడియో అంతా కూడా ఎక్కువ మా ఫ్యామిలీ ఉండదు, వచ్చిన వాళ్ళే ఉంటారనమాట. ఎందుకంటే మేము ఎవరు రాకముందు డెకరేషన్ అయిపోయిన తర్వాత మేము రెడీ అయిపోయి హాస్నికి అక్షింతలు వేసేసి మేము అందరం పర్సనల్గా ఫొటోస్ అన్నీ దిగిపోయాము. ఎందుకంటే బర్త్డేకి వచ్చిన వాళ్ళని నుంచోబెట్టి వాళ్ళని కూర్చోబెట్టి మనం అక్షింతలు వేసుకుంటూ ఫోటోలు తీసుకోవడం అది కరెక్ట్ కాదనిపించింది. అందుకే ముందు మేము రెడీ అయిపోయి హాస్నితో ఫుల్గా ఫొటోస్ అయితే దిగిపోయామన్నమాట. వచ్చిన తర్వాత వాళ్ళని ఫొటోస్ దింపాలి, వాళ్ళని వీడియో తీయాలి, వాళ్ళనే క్యాప్చర్ చేయాలని నేనైతే ముందే అందరం ఫొటోస్ దిగిపోదామని చెప్పేసి మేము ఫోటో సెక్షన్ ముందే పెట్టేసుకున్నాం. కాబట్టి ఈ వీడియోలో ఎక్కువ మా మమ్మీ కానీ డాడీ కానీ మా హస్బెండ్, మా అన్నయ్య, మా పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చారు, కానీ ఎవరూ సరిగ్గా ఉండరు. మేము అందరం దిగిన ఫొటోస్ రేపు మార్నింగ్ నేను ఒక వీడియో క్రియేట్ చేసి పోస్ట్ చేస్తాను, అందులో చూసేయండి. ప్రెజెంట్ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ బర్త్డే క్యాప్చర్ అయితే ఇస్తున్నాను అనమాట మా హస్బెండ్ అందరినీ పెట్టుకోమని. చాలా సింపుల్గా ప్లాన్ చేసిన. చెప్పిన వాళ్ళందరూ వచ్చారు, చాలా హ్యాపీ అనమాట. నేనైతే చెప్పిన వాళ్ళందరూ మా హాస్ని మీద ఎంత ఇష్టం అంటే అందరికీ చాలా ఇష్టం. హాస్ని అంటే అల్లరి పిల్ల కదా, అందరికీ ఇష్టం. సో మా కోసం అందరూ వచ్చి చాలాసేపు ఉన్నారు, మంచిగా కేక్ తినేసి ఫుడ్ తినేసి వెళ్ళారు. నేనైతే చాలా హ్యాపీ అనమాట. మా మమ్మీ డాడీ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. మా మమ్మీ వెజ్ శ్రావణ మాసం చేస్తున్నారు కదా అని, కార్తీక మాసం, శ్రావణ మాసం కదా కార్తీక మాసం చేస్తున్నారు కదా అని చెప్పేసి అందరికీ ఇంట్లోనే వంట చేసింది అనమాట. నాన్ వెజ్ తినని వాళ్ళకి, తినే వాళ్ళకి సపరేట్గా బయట నుండి తెప్పించేసాం. ఎందుకంటే మళ్ళీ ఇంట్లో నాన్ వెజ్ వెజ్ రెండు ఒకటేసారి ఉండకూడదు అని చెప్పేసి తెప్పించేసింది మమ్మీ. అరేంజ్మెంట్స్ అన్నీ అదిరిపోయాయి. ఫైనల్గా కేక్ కటింగ్ వచ్చేస్తే మేము ముందే చెప్పాను కదా మేము అందరం ఫొటోస్ దిగేసామని. సో మా హస్బెండ్ నేను కేక్ కట్ చేపించేసిన తర్వాత హాస్నికి వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్స్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఇంకా గిఫ్ట్స్ ఇచ్చేసిన తర్వాత అండ్ ఇంకాసేపు ఆడుకుంది. అలానే హాస్నికి అప్పటికే కొంచెం సిక్ అయి ఉందన్నమాట లైట్గా అని చెప్పేసి ఇంకా ఎక్కువ హడావిడి ఏం చేయలేదు, కొంచెం సింపుల్గా చేసుకున్నాం మేము మాత్రమే. అందరినీ పిలిచాం, వచ్చిన వాళ్ళు వచ్చారు, రాని వాళ్ళు ఇంకా రాలేదనమాట. నేనైతే హాస్నితో క్యాండిల్ ఊదిపిద్దాం ఫ్రెండ్స్ ఉన్నారు కదా అనుకున్నా, బట్ తను సడన్గా భయపడిపోయింది. సో ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్ళి తను అయితే ఎత్తేసుకున్నాను అనమాట. ఎత్తుకొని హ్యాపీ బర్త్డే అని చీరప్ చేస్తే తను కూల్ అయింది. కొంచెం భయపడింది, ఫైర్ ఒకటేసారి వచ్చింది కదా, ముందే పక్కన ఉండాలి. బట్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఎంజాయ్ చేస్తుంది అనుకున్నాను, కానీ భయపడుతుందని నేను అనుకోలేదు. ఇంకా నేను మా హస్బెండ్ అయితే కేక్ అయితే కట్ చేయించామన్నమాట. అండ్ కేక్ కట్ చేయించేసిన తర్వాత కూడా చాలామంది, ఎంతమంది వచ్చారంటే తనకి చాలామంది ఫ్రెండ్స్. మీరు వీడియోలో మీకు కొంతమంది కనిపిస్తున్నారు, ఎందుకంటే నేను ట్రైపాడ్ స్టాండ్ ఒక దగ్గర పెట్టేసి వదిలేసాను కాబట్టి ఎవరైతే కెమెరా ముందుకు వచ్చారో వాళ్ళే క్యాప్చర్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కనిపించట్లేదు, అందరు కెమెరాకి అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నారనమాట. అందుకని కొంతమంది క్యాప్చర్ అయ్యారు. ఇంకా నేను మా హస్బెండ్ కేక్ కట్ చేయించేసామన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే మా బుజ్జిదానికి 2 సంవత్సరాలు వెళ్ళిపోయి 3వ సంవత్సరం వచ్చేసిందా అనిపించింది అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా చెప్పాలంటే ఈ రౌడీ పిల్ల 2 సంవత్సరాలు అప్పుడే అయిపోయిందా. ఇంకా కొన్ని రోజులు అయితే నా సెకండ్ బేబీ కూడా బయటకు వచ్చేసింది. లోపల ఎవరున్నారో తెలియదు, కానీ ఇలా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేయడం ఇదే ఫస్ట్ టైం హాస్నిది. ఎందుకంటే నేను అంతకుముందు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా బర్త్డే కానీ మ్యారేజ్ డే ఏది లేదనమాట, అన్నీ నార్మల్ డేస్లోనే అయిపోయాయి. చూడాలి, ఇంకా నెక్స్ట్ నా యానివర్సరీ ఉంది నెక్స్ట్ మంత్. అది ముందే డెలివరీ తర్వాత అవుతానో తెలీదు. ఫైనల్గా కేక్ అయితే కట్ చేయించామన్నమాట. ఎంత మాట్లాడినా తక్కువే మా హాస్నికి. అప్పటిదాకా తనకి కొంచెం సిక్గా ఉందని చెప్పాను కదా, లైట్ ఫీవర్, దగ్గు ఉండే. బట్ అయినా చాలా సపోర్ట్ చేసింది బర్త్డే అంతా కూడా. తన డ్రెస్ కూడా సగం కంఫర్ట్ ఉండడం వల్లే తను సపోర్ట్ చేసింది అనుకుంటున్నా. చాలా సాఫ్ట్
డ్రెస్ తీసుకున్నాం. ఇంకా నేను వాళ్ళ డాడీ కేక్ తినిపించేసిన తర్వాత ఇంకా హాస్ని కాసేపు దిగిపోయి ఆడుకుంది. అందరూ ఫొటోస్ దిగడం, గిఫ్ట్స్ ఇవ్వడం ఇదే నడిచిందనమాట ఆల్మోస్ట్. అని చెప్పాను కదా, మేము ముందు ఫోటో దిగిపోయాం కాబట్టి సరిపోయింది. లేకపోతే వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి మేము కేక్ కట్ చేపించి కేక్ పెట్టి అక్షింతలేసి ఫోటో దిగేసరికి చాలా టైం పట్టేసేది నిజంగా. మేము ముందే ఫొటోస్ దిగాం కాబట్టి వచ్చిన వాళ్ళందరినీ ఫొటోస్ దింపడం, వచ్చిన వాళ్ళందరికీ కేక్స్, కూల్ డ్రింక్స్, సేమియా అని, పులిహోర అని అవన్నీ సర్వ్ చేయడమే చాలా టైం పట్టేసింది. మా పెద్దమ్మ, మా అక్క చాలామంది వచ్చారు. బట్ ఎవరిని నేను క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను హాస్ని దగ్గర ఉన్నాను కాబట్టి అందరినీ క్యాప్చర్ చేయలేకపోయాను. నా ఫోన్ వచ్చేసి నేను ట్రైపాడ్ స్టాండ్కి పెట్టి ఒక పొజిషన్లో వదిలేసాను అనమాట. సో మళ్ళీ అది తీసి కొంచెం అందరినీ కవర్ చేసి మళ్ళీ పెట్టి అనే థాట్ నాకు రాలేదు నిజంగా. ఇంకా హాసిని పాప వచ్చేసి ఇంక కాసేపు ఎయిట్ చేసింది. దాని తర్వాత ఇంకా మేము ఫోటో సెక్షన్స్ అయితే జరుపుకున్నాం అనమాట. మా పెద్దమ్మ మీకు కనిపిస్తుండొచ్చు, అటు సైడ్ నుంచింది మా పెద్దమ్మ. అందరూ వచ్చారు, చాలా హెల్ప్ చేశారు. బర్త్డే అయినంత వరకు ఉన్నారు. హాసిని ఫ్రెండ్స్ అందరి అక్కడ ఉన్నారు. పిల్లలు ఎంతమంది చూస్తున్నారు, అందరూ వాళ్ళ అమ్మ నాన్నలు అందరూ వచ్చారనమాట. ఏదైనా పిలవంగానే చిన్న పిల్ల కదా, సెకండ్ బర్త్డేనే కదా అని వాళ్ళు స్వీట్గా ఫ్యామిలీ అంతా రావడం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఎక్కడ కూడా బాధపడలేదు. బర్త్డే అంతా చాలా బాగా జరిగింది, చాలా అంటే చాలా బాగా జరిగింది. నేను అనుకున్న దానికంటే ఇంకొంచెం ఎక్కువ హ్యాపీగానే ఉన్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్నాను కాబట్టి బర్త్డే సెలబ్రేట్ చేయలేకపోతామేమో, ఈ ఇయర్కి ఇంకా చెయ్యమేమో అనుకున్నాను నేనైతే. బట్ మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేయడం వల్ల మంచిగా సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. హాస్ని పాప గిఫ్ట్స్ కూడా బాగానే తీసుకుంది నిజంగా. గిఫ్ట్స్ వీడియో నేను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను అనమాట. ఎక్కువ ఒక 4-5 ఫ్యామిలీస్కి మాత్రం చెప్పాము కాబట్టి కొంచెం గిఫ్ట్సే వచ్చాయన్నమాట. నేను అవన్నీ సపరేట్ వీడియోలో నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. కొత్తగా చూసేవాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డెఫినెట్గా అందరూ ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ చూపిస్తాం. ప్రణవి, జషు ఇప్పుడు గిఫ్ట్ ఇస్తున్న చిన్న పిల్లలు హాసినికి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. రోజు ఆడుకుంటుంది. అసలు ఫోటో వైపు చూడమంటే అసలు ఫొటోస్కి తను పోజ్ ఇవ్వలేదు, కానీ బర్త్డే మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది నా బంగారం. కొంచెం చెప్పాలంటే ఇప్పుడు వీడియో అయితే ఇంత లాంగ్ అయిపోయింది, నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కష్టంగా ఉన్నా నేనైతే చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాను అనమాట. ఎందుకంటే మా అన్నయ్య ఫొటోస్ తీస్తున్నాడు, పక్కన ట్రైపాడ్లో వీడియో రికార్డ్ అవుతుంది. హాస్ని ఇక్కడ చూడమంటే చూడదు, నేను అక్కడ క్యారీ చేస్తూ నేను ఆ హాస్ని తిప్పుతూ అటు ఇటు ఉన్నాను అనమాట. అంతా ఫుల్ పార్టీ మూడ్లో ఉన్నారనమాట అందరు. నిజంగా ఎంత బాగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుందని అనుకోలేదు. నార్మల్గా ముందు ఇంకా నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా, ఈ ఇయర్కి ఇంకా లైట్ తీసుకుందాం అనుకున్నాం. బట్ వాళ్ళ నాన్న ఊరుకుంటారా, ఎలా అయినా బర్త్డే చేయాలి, మంచిగా చేయాలి, గ్రాండ్గా చేయాలి. సో ఇలాగ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. మా అత్తయ్యలు, మా ఆడబడుచులు అందరికీ చెప్పాం. బట్ ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయన్నమాట, కుదరలేదు రావడం, ఎవరు రాలేదు. మా మామయ్య గారు మాత్రం వచ్చారనమాట. హాసిని కోసం వచ్చారు. మా మామయ్య గారికి హాసిని అంటే అయితే అసలు చెప్పలేనంత ఇష్టం, నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యలేను కూడా. హాసిని అసలు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కిడ్ ఆఫ్ అస్ ఫ్యామిలీ. మా మామయ్య గారికి అంత స్పెషల్ అనమాట హాసిని. ఆయన మాత్రం వచ్చారనమాట ఫంక్షన్కి. వీడియో వచ్చేసి ఇది రికార్డ్ అవుతుంది కదా, ఇది రికార్డింగ్ ఆగిపోయిన తర్వాత మా మామయ్య గారు వచ్చారు. అక్కడ మా హస్బెండ్ కేక్ తీసుకెళ్ళిపోతున్నారు, ఇంకా కట్ చేసి పిల్లలందరికీ కేక్ ఇచ్చేద్దామని తీసుకెళ్ళిపోతున్నారు. అండ్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు అంతా గిఫ్ట్సే. రిటర్న్ గిఫ్ట్ కూడా మేము కెమెరా ముందు 2-3కే ఇప్పించాను అనమాట హాస్నితో. ఎందుకంటే చైర్స్ వేసుకొని అటుపక్క ఇటుపక్క అందరూ రౌండ్గా కూర్చున్నారు. అందరినీ కెమెరా ముందుకు రమ్మని గిఫ్ట్లు ఇవ్వడం ఎందుకో బాగోదనిపించింది. ఎందుకంటే మళ్ళీ కెమెరాలో పడాలని గిఫ్ట్స్ ఇస్తున్నట్టు ఉంటుంది అనమాట. అలా ఏం కాకుండా పిల్లలకి యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్స్ తీసుకొచ్చాము కాబట్టి కెమెరా ముందు ఇచ్చినా ఇవ్వకపోయినా హాస్నితో అందరికైతే ఇప్పించేశాను. ఆ గిఫ్ట్స్ కూడా అందరికీ నచ్చలేదు. వెంటనే నెక్స్ట్ డే అడిగాను అనమాట, ఎందుకంటే అందరు చుట్టుపక్కలే ఉంటారు కదా. గిఫ్ట్స్ చాలా బాగున్నాయి, మంచి థాట్ ఆలోచించావు. ఎందుకంటే చిన్నపిల్లలకి బొమ్మలు ఇచ్చినా ఇంకా వేరేది ఏమి ఇచ్చినా యూజ్ అవుతుందో అవ్వదో, మనం చదువుకోవడానికి ఏదైనా ఇస్తే అది మనం చేసిన మంచి అవుతుంది ఖచ్చితంగా వాళ్ళకి. నిజంగా రేపు పొద్దున గుర్తుపెట్టుకుంటారు, దాని నుంచి ఇంకేమైనా నేర్చుకుంటారు అని చెప్పేసి పెన్సిల్ బాక్స్ ప్లాన్ చేశాను కదా, అలానే ఇచ్చాను అందరికీ. హాసిని అయితే చాలా హ్యాపీ. నేను గిఫ్ట్ తను ఇస్తుందో ఇవ్వదో అనుకున్నా, ఎందుకంటే ఎవరికైనా ఏమైనా ఇవ్వంటే ముందు తను అంతా చూసేసి కానీ ఇవ్వదు. బట్ ఈసారి రిటర్న్ గిఫ్ట్స్ అందరికీ ఇవ్వు హాసిని అనగానే మంచిగా ఇచ్చేసింది అనమాట. నేనైతే చాలా హ్యాపీ.
కెమెరా ముందు ఇప్పించడం కాకుండా నాకు కెమెరా లేకుండా మిగతా అందరికి ఇప్పించడమే ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందుకంటే మనం కెమెరా ముందు ఏదో ఇప్పించాలి అన్నట్టు ఇప్పిస్తున్నట్టు అనిపిస్తుంది నిజంగా మనం ఇచ్చినా సరే ఎంత హార్ట్ఫుల్గా. బట్ తనైతే మంచిగా గిఫ్ట్స్ అందరికీ ఇచ్చింది. మిగతా గిఫ్ట్లన్నీ నేనైతే తనకి ఇచ్చేసాను అనమాట. తను ఎవరెవరికి ఇచ్చిందో అందరికీ ఇచ్చేసింది ఇంకా గిఫ్ట్స్. ప్యాకింగ్ చేసినప్పుడు చూశారు కదా, అవే అనమాట. దాని తర్వాత మా మామయ్య గారు వచ్చారు. మా మామయ్య గారు రాగానే హాస్ని అయితే పరిగెత్తుకొని వెళ్ళిపోయింది అనమాట. మా మామయ్య గారి దగ్గరికి ఎత్తుకో అని అడిగింది. తను అడుగుతుంది నానమ్మ అమ్మమ్మ అనేసి. మా అత్తగారు నామమ్మ అని పిలుస్తుంది. హాసిని రాలేదని అడిగింది. నేను కూడా మా మమ్మీ నా వెనకాల నుంచి కూడా అడుగుతుంది ఎందుకు రాలేదు పిన్ని ఎందుకు రాలేదు అని. మా అత్తయ్య గారికి కుదరలేదని రాలేదు. ఇంకా మా మామయ్య గారు వచ్చారంటే ఇంకా సంతోషం. మేము అందరం ఫుల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మా మామయ్య గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా ఇక్కడ. సో మేమైతే కాసేపు ఫోటో సెక్షన్స్ అయితే నడిపేశాము. ఈ లోపు పిల్లలు ఏం చేశారంటే అక్షింతలన్నీ తీసుకొని ఆడేశారు. మా మామయ్య గారు వేయడానికి అక్కడ అక్షింతలు ఉంచలేదు వాళ్ళు. సో వెంటనే ఏం చేస్తాం, మమ్మీని పిలిపించి అక్షంతలు అయితే కల్పించానమాట. మేము మంచిగా ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగాము మా మామయ్య గారితో. అండ్ ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా హాస్నికి అక్షంతలు వేయించేసి మా మామయ్య గారు కూడా కేక్ తినేసి ఇంకా భోజనం చేసి కాసేపు మనవరాలతో ఆడుకున్నారనమాట. వాళ్ళిద్దరికి సింగిల్ ఫొటోస్ కావాలంట. ఇద్దరు సింగిల్వి మాత్రమే దిగుతున్నారు. ఆ ఫొటోస్ అన్ని చాలా బాగా వచ్చాయి. అందుకే మేము ఇలా అందరు వచ్చినప్పుడు కుదరదని చెప్పేసి మేము ముందే ఫోటో సెక్షన్ పెట్టేసుకున్నాం అనమాట. సో అది అనమాట. అందుకే బర్త్డే ఎంత బాగా జరిగింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి మనం ఫోటోలు వీడియోలు తీసుకుంటూ కూర్చోవడం అది రాంగ్, నిజంగా రాంగ్ అది. సో మా మామయ్య గారు హాస్నిని మంచిగా ఆశీర్వదించేసి అక్షంతలు వేసేసి మంచిగా ఫోటోలు అయితే దిగేశారు. ఆయన ఫేస్లో హ్యాపీనెస్ మీకు కనిపిస్తుందిగా ఎంత హ్యాపీగా ఉన్నారో. ఇలా అందరికీ తీసుకెళ్ళి హాస్ని అక్షంతలు అయితే వేస్తుంది అనమాట. ఇలా అందరు కుర్చీలో కూర్చున్నారు, అటు సైడ్ సోఫాలో కూర్చున్నారు. సో వాళ్ళ దగ్గరికే వెళ్ళి రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పించేసాను అనమాట. అన్ని కెమెరా ముందు క్యాప్చర్ చేయడం కరెక్ట్ కాదని. ఇప్పుడెందుకు క్యాప్చర్ చేసినంటే తను చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ తీసుకెళ్ళి అక్షంతలు వేస్తానని చెప్పి అసలు అక్షంతలన్నీ పారేసి ఎంత అలర్ట్ చేసిందో మీకైతే తెలీదు. ఇంకా దీని తర్వాత అందరం ఇంకా తినేసాము. తిన్న వ్లాగ్ అయితే షూట్ చేయలేదనమాట. అందరు తిన్నప్పుడు వీడియో తీయాలనిపించలేదు నాకు నిజంగా. ఇంతవరకే వ్లాగ్ షూట్ చేయగలిగాను. మా డాడీని కూడా ఆశీర్వదించేస్తుంది అక్షంతలు వేసేసి. మా చిట్టి పోటీ బర్త్డే వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. 98% ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ కొట్టకుండా చూస్తున్నారు. ఒక్క లైక్ కొడితే ఏమైపోతుంది చెప్పండి. దయచేసి లైక్ కొట్టి చూడండి అనమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి అందరికీ చెప్తున్న బర్త్డేకి వచ్చిన వాళ్ళకి కూడా ఎంతమంది వచ్చి ఇంత హ్యాపీగా బర్త్డే జరుగుతుంది అనుకోలే. స్పెషల్ థ్యాంక్స్ మా మామయ్య గారికి చెప్పాలి. కుదరదేమో రారేమో అనుకున్నా, బట్ ఎండింగ్లో వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారనమాట మా అందరికీ. చాలా హ్యాపీ. మా డాడీ మా మమ్మీ అందరం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మా మామయ్య గారు వచ్చారని. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కమెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.